కాంతి మొహం వెలవెలపోయింది. ఆవేశమంతా టక్కున జారిపోయింది. స్పృహ తప్పుతున్నట్టనిపించి నిల్చున్న పాటునే కుప్పకూలిపోయింది. కాంతి! కంగారుగా ఆమెని లేవదీసి సోఫాలో కూర్చోబెట్టాడతను. కొన్ని క్షణాలు మౌనంగా దొర్లిపోయాయి. కాంతి మొహంలో పేలడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతాలు కనిపించాయి మాధవ్కి. ఎందుకో నిలువెల్లా వణుకొచ్చేసింది. కాంతికి స్పృహ తప్పుతుందా అన్నంత నీరసం ఆవహించేసింది. ఆమె భర్త పరిస్థితి గమనించే స్థితిలో లేదు. అతనన్న ప్రతి మాట ఆమెని నిశ్చేష్టురాల్ని చేసింది. అలా నిలువుగుడ్లేసుకుని చూస్తుండిపోయింది. ఆమె మౌనం అతన్ని మరింత వణికించేసింది. కాంతి! అన్నాడు ఆమెని పట్టి కుదుపుతూ. ఆమె తేరుకొని స్టడీగా కూర్చుని అతని కళ్ళలోకి సూటిగా చూసింది. అంటే మీరు నన్ను అనుమానిస్తున్నారా? అంది తడారిపోతున్న గొంతుతో. అతను బలవంతంగా నవ్వాడు. అనుమానించడం కాదు కాంతి, నిజమేంటో తెలుసుకున్నానంతే. అయినా విషయం నీకు చెప్పాలని గాని నిన్ను నిలదీసి అడగాలని కాని నా ఉద్దేశం కాదు. ఇంక దాని గురించి పూర్తిగా మరిచిపో అన్నాడు అనునయంగా. అతని ఒక్కో మాట ఒక్కో బాణంలా తాకాయి ఆమె గుండెల్లో. హఠాత్తుగా పుట్టెడు దుఃఖం వచ్చేసింది. ఎస్, నేను ఫూల్ని. ముందు వెనక ఆలోచించకుండా ఇంత సాహసానికి పూనుకున్న నాకు ఈ శాస్తి జరగాల్సిందే. పిచ్చిదానిలా ఉండక ఎవరికోసమో ఇంత తాపత్రయపడ్డమేమిటి? అసలు నేను చేసిన దానికి నన్ను నేనే చెప్పుతో కొట్టుకోవాలి. ఆవేశం ఆవేదన నిండిన గొంతుతో అంటూ బావురుమంది. కాంతి, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ ఆమెని పట్టుకుంటూ అన్నాడతను బొజ్జగిస్తున్నట్టుగా. ఆమె తోకతొక్కిన తాచులా అయిపోయింది. డోంట్ టచ్ మీ అంది గాలిలా అరుస్తూ. అతను కొన్ని క్షణాలు అవాక్కైపోయాడు. అతని భావాల్ని గమనించకుండానే గబాల్న లేచిందామె. త్రుళ్ళిపడి చూశాడతను. ఆమె విసురుగా బయటికెళ్లబోతుంటే చేయి పట్టి ఆపేశాడు. ఆమె గింజుకుంది. మొహం కందగడ్డలా అయిపోయింది. ఆమె రూపాన్ని చూసి అతను మరింత హడలిపోయాడు. సారీ కాంతి, ఇప్పుడు జరిగిందంతా మర్చిపో ప్లీజ్. ఆవేశం వద్దు. నిన్నిలా చూస్తుంటే నాకు భయంగా ఉంది అన్నాడు దాదాపు ఏడుస్తున్నట్లు. ఆమె మౌనంగా కూర్చుండిపోయింది. 10 నిమిషాల తర్వాత కాస్త తేరుకుని, ఇన్నాళ్ళు తెలియని ఈ భయంకర రహస్యం ఇప్పుడెలా తెలిసింది అంది సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ. అతని మొహం గంభీరంగా అయిపోయింది. ఇవాళ తెలియలేదు. ఫంక్షన్ జరిగిన రోజు రాత్రి నువ్వు అమర్ మాట్లాడుకున్న మాటలన్నీ విన్నాను అన్నాడు మెల్లగా. నేను అమర్ మాట్లాడుకున్న మాటలా? ఏదో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ అంది కాంతి. అవును, ఆ రోజు మీ మాటల్ని బట్టి బాబు నా సంతానం కాదని అర్థమైపోయింది. అప్పుడు కోపమొచ్చిన మాట నిజమే, కానీ నిదానంగా ఆలోచించి చూస్తే ఇందులో నీ తప్పేం లేదని కూడా అనిపించింది. కాంతికి అంతా అర్థమైపోయింది. టేక్ ఇట్ ఈజీ. ఈ రహస్యం మన మధ్యే ఉండిపోతుంది. భగవంతుడి సాక్షిగా బాబుని నా కన్నబిడ్డలాగే చూసుకుంటాను. మళ్ళీ అతనే అన్నాడు. అతని కళ్లల్లో నిజాయితీ స్పష్టంగా కనిపిస్తోంది. కాంతికి తను అమర్ కలిసి తిరిగిన తీరు, మాట్లాడిన మాటలు, నవ్వులు గుర్తొచ్చాయి. తను అమర్ కలిసి చనువుగా తిరుగుతుంటే అత్తగారు చూసిన చూపులు కళ్ల ముందు నిలిచాయి. అంతేకాదు, తను అమర్కి ఎన్ని సౌకర్యాలు కలిగించిందో, అతని మాటలకి ఎంత విలువిచ్చిందో, ఈ విషయాలు ఎంతమందిలో అసహనానికి చోటు కల్పించాయో తలుచుకుంటే ఒళ్ళు జలదరించింది. అంటే తన మనసులో అగ్నిగుండంలాంటి అనుమానం మండుతున్నా అత్తయ్యగాని, ఊహించరాని బడబాగ్ని గుండెల్ని పిండేస్తున్నా ఈయనగాని తనని పల్లెత్తు మాట అనలేదు, అడగలేదు. పరమశివుడు గరళాన్ని దాచుకున్నట్టు వీళ్లు దాచుకున్నారు. ఇది మానవ మాతృలకి సాధ్యమేనా అన్నట్టు విస్తుపోయింది. ఆమె మనసంతా తెలియని భావంతో అల్లాడిపోయింది. అయితే ఇంత బడబాగ్ని గుండెల్లో దాచుకుని ఇన్నాళ్లు హ్యాపీగా ఉన్నట్టు నటిస్తున్నారన్నమాట అంది భారంగా. చచ్చా, నటించడం కాదు. బాబు పుట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది. బడబాగ్ని లాంటి మాటలు వాడి నా ఆనందాన్ని పాడు చేయకు బలవంతంగా నవ్వుతూ అన్నాడు మాధవ్. ఇది నటన కాదా? నటన ఏంటి కాంతి? పిల్లల కోసం మనం ఎంత తప్పించిపోయాం. పసివాడు దోగాడే అదృష్టం మనకి లేదనుకునే సమయంలో ఆ భగవంతుడి దయవల్ల బాబు పుట్టాడు. శ్మశానంలో ఉన్న ఇల్లు నందనవనంలా మారిపోయింది. దీనికి ఆనందిస్తానే గాని బాధపడుతూ ఆనందాన్ని నటిస్తానా అనునయంగా అన్నాడు మాధవ్. కాంతి నవ్వింది. కాని ఆ నవ్వులో జీవం లేదు. మరి నటన కానప్పుడు అమర్ని ఎందుకు హేట్ చేస్తున్నారు అంది సూటిగా చూస్తూ. నేనతన్ని హేట్ చేయడం లేదే. హేట్ చేయకపోతే అతన్ని ఎందుకు పంపేశారు? కాంతి, దయచేసి ఇంక ఈ విషయాన్ని వదిలే రవంత విసుగ్గా నడతను. వదలను. ఇంత అభాండం నా మీద వేశాక అంత తేలిగ్గా ఎలా వదులుతాను? మీలా నటించడం చేతకాదు. ఒకటడుగుతాను చెప్పండి గంభీరంగా అంది కాంతి. ఏంటి?
బాబు మీ బిడ్డ కాదని మీ నమ్మకం కదూ? నమ్మకమే కాదు, అది నిజం కూడా. సంతోషం. కానీ బాబు ముమ్మూర్తులా మీకు పోలి ఉన్నాడన్న విషయం మీకు తెలుసా? పసిపిల్లలంతా ఒకేలా ఉంటారు. ఓ, అయితే వాడు మీ పోలికతో పుట్టలేదు. మీలా చెంపన చొక్కొండడం కూడా యాదృచ్ఛికమే. ఓకే, బాబు మీ కొడుకు కాదు. ఈ విషయం అత్తయ్య వాళ్ళకు కూడా తెలుసా? గంభీరంగా అంది కాంతి. అమ్మో, వాళ్ళకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? హడలిపోతున్నట్టు అన్నాడతను. అయితే ఈ దారుణమైన నిజాన్ని ఎంతకాలం దాచుకుంటారు? నా ప్రాణం పోయేదాకా. ఎవరి ప్రాణం? నవ్వింది కాంతి. కంగారుగా చూశాడతను. కాంతి, ప్లీజ్, దయచేసి ఇంక ఈ విషయాన్ని వదిలేసి వేరే ఏదైనా మాట్లాడు, వణుకుతున్న స్వరంతో అన్నాడు మాధవ్. కాంతి మొహం కళావిహీనమైపోయింది. ఒంట్లోని శక్తినంతా ఎవరో బలవంతంగా తీసేసినట్టు నీరసం ఆవహించింది. కాంతి, తప్పులు చేయడం మానవ నైజం. అది నువ్వో పర్పస్ కోసం కాస్త చొరవ తీసుకున్నావు, మాతృత్వానికి నోచుకున్నావు. నీ బిడ్డ నా బిడ్డ కాడా? జరిగిందేదో జరిగిపోయింది, ఇంకిద్దరం ఆ విషయం మరిచిపోదాం, బలవంతంగా నవ్వుతూ అన్నాడు మాధవ్. ఆమె మొహం చూస్తుంటే ఎందుకు అతనికి చాలా కంగారుగా అనిపించింది. అవును, తప్పు చేయడం మానవ సహజం. అలానే నేను అనుకున్నాను. అందుకే జరిగిందంతా తేలిగ్గా తీసి పారేశాను. నిజం నిప్పులాంటిది. దాన్ని దాచడం కష్టం, కానీ దాన్ని నేను దాచుకున్నాను. కానీ అబద్ధాన్ని మీరు సృష్టించి దాన్నే నిప్పులా మార్చి చితిలా రగులుస్తున్నారు. ఆ చితిలోనే నేను బూడిదైపోతాను, అంతకన్నా మార్గం లేదు. కాంతి గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. అతను హడలిపోయాడు. ఛ, ఏం మాటలు కాంతి అవి? నేను నిప్పుని రగల్చడమేమిటి? దాంట్లో నువ్వు నో, అలాంటి మాటలు మాట్లాడి నా మనసుని గాయపరచొద్దు. నువ్వంతగా కావాలనుకుంటే రేపే ఆ అమర్ని మళ్ళీ ఆఫీస్కే పిలిపిద్దాం అన్నాడు అనునయంగా. నేను మాట్లాడేది అతని గురించి కాదు. మరి రేవతి గురించి. రేవతి గురించా? బిగుసుకుపోయాడతను. అవును, మీరు చేసిన తొందరపాటు పని. కాంతి, అవును, నాకు జరిగిందంతా తెలుసు. ఎలా తెలుసు అని అడగండి, తెలుసంతే. అయినా నేను ఏనాడు ఆ విషయం గురించి అడగలేదు. కనీసం తెలిసినట్టు కూడా ప్రవర్తించలేదు. అలా అని అనుకోకుండా జరిగిన ఆ సంఘటన గురించి తలుచుకుంటూ పైకి ఆనందంగా నటించడం లేదు. మీలా నటించడం నాకు రాదని మీకెప్పుడో చెప్పాను. అందుకే మిమ్మల్ని తండ్రిగా చేయడం కోసం ఎన్నో పాట్లు పడ్డాను. పసిపిల్లలా అన్నీ మీ దగ్గరే చెప్పే నేను ఈ విషయం నా గుండెల్లో దాచుకున్నాను. కానీ జరిగిందేమిటో తెలుసుకోకుండా ఏవేవో ఊహించుకుని మీలో మీరే బాధపడుతూ ఆనందాన్ని అభినయిస్తున్నారు. నన్ను దోషిగా భావిస్తూ ప్రేమ నటిస్తున్నారు. చాలండి, చాలు. ఈ జన్మకి అనుభవం చాలు. కాంతికి దుఃఖం వచ్చేసింది. అతను మరింత కంగారు పడిపోయాడు. ఏదో అనబోతుండగా జగదాంబ వచ్చిందక్కడికి. అతని నోట్లోని మాట నోట్లోనే ఆగిపోయింది. వాళ్ళిద్దరి ధోరణి చూసి మరింత కంగారు పడిపోయిన జగదాంబ, ఏమైందర్రా, ఏమిటలా ఉన్నారు? అరే కాంతి, ఏడుస్తున్నావా? ఏమైందమ్మా? వీడేమైనా అన్నాడా అంటూ గిలగిల్లాడిపోయింది. కాంతి కళ్ళు తుడుచుకుని ఎప్పట్లా నవ్వేస్తూ, ఏం లేదత్తయ్య, ఎందుకో హఠాత్తుగా ఆ రేవతి గుర్తొచ్చింది, అందుకే ఏడుపొచ్చేసింది. సారీ, నేనెప్పుడూ నవ్వుతూనే ఉంటాను కదా, కన్నీరు పెట్టుకునేసరికి మీలాగే ఈయన కంగారు పడిపోయారు అంది నమ్మకంగా. అంతేనా? అనుమానంగా చూసింది ఆవిడ. అంతే అంతే, కంగారుగా అన్నాడతను. బావుంది సమడం. ఆనందంలో మునిగి తేలాల్సిన సమయంలో ఎప్పుడో పోయినా ఆ పిల్లని తలుచుకుని బాధపడతారా ఎవరైనా? లేచి మొహం కడుక్కునరా అంది జగదాంబ సున్నితంగా మందలిస్తూ. కాంతి మౌనంగా వెళ్ళిపోయింది అక్కడి నుంచి. అయితే అతను మాత్రం అయోమయావస్థలో పడిపోతూ భార్య రాక కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు. అతనికి గతం భూతంలా భయపెడుతోంది. తను చేసిన ధోరణి గురించి భార్యకి ఎలా తెలిసిందో ఎంత ఆలోచించినా అర్థం కాలేదతనికి. మరి కాసేపటికి మెల్లగా వచ్చింది కాంతి. ఆమె మునిపట్లా లేదు, మామూలుగా నవ్వులు వెదజల్లుతున్నట్టుంది. అయితే అతని మొహం మాత్రం పాలిపోయింది. ఆమె కళ్ళలోకి చూడాలంటేనే భయంగా అనిపించింది అతనికి. ఏంటి, అత్తయ్య మాటలకి హర్ట్ అయ్యారా? నా మొహం. ఆవిడకి నేను కాస్త డల్గా ఉన్నా ఏదో ప్రళయం వచ్చినట్టుంటుంది, అదేం పట్టించుకోకండి అంది కాంతి సన్నగా నవ్వుతూ. నీకు రేవతి గురించి తెలుసా? వణుకుతున్న స్వరంతో అన్నాడతను. చెప్పానుగా, తెలుసు. అప్పుడే తెలుసు. మొదట్లో నా గురించి బెంగేమో అనుకున్నాను. కానీ అది కరెక్ట్ కాదనిపించి జాగ్రత్తగా డీల్ చేసి జరిగింది గ్రహించాను. అయినా దాని గురించి ఎత్తలేదు, ఎందుకంటే అప్పటికే మీరు చాలా కుంగిపోతున్నారు. అలాంటి మిమ్మల్ని ఆ విషయం గుర్తు చేసి మరింత బాధ పెట్టకూడదనిపించింది. అందుకే ఆ విషయాన్ని మరిచిపోయాను తేలిగ్గా అంది కాంతి. మరిచిపోయావా? అవును. ఏం? మీరే చెప్పారుగా,
తప్పులు చేయడం మానవ సహజమని నవ్వింది కాంతి. అతని మొహం గంభీరంగా అయిపోయింది. రకరకాల భావాలు కదలాడాయి అతని మొహంలో. ఎంతైనా అతను మగాడే కదా. ఏంటి ఆలోచిస్తున్నారు? హెచ్చరిస్తున్నట్టంది కాంతి. అంటే నేను తప్పు చేశాను కదా అని నువ్వు ఆ అమర్తో? స్టాప్! అరిచింది కాంతి. ఈసారి ఆమె కళ్ళు కోపంతోనూ అవమానంతోనూ ఎర్రబడ్డాయి. గబాలను వెళ్లి తలుపు మూసొచ్చి అతనికి ఎదురుగా కూర్చుని, ఇంకా లాభం లేదు, మీకంతా చెప్పేయాల్సిందే, జాగ్రత్తగా వినండి అంది గంభీరంగా. అతను బొమ్మలా కూర్చుండిపోయాడు. నేను మా పుట్టింటికెళ్ళాక మీలో దారుణమైన మార్పు చూశాను. మొదట్లో ఏదోలే అని సరిపెట్టుకున్నా, తర్వాత సరిపెట్టుకోలేకపోయాను. అలా అని ఏం చేయాలో అర్థం కాలేదు. మీరు సర్వం కోల్పోయినట్టు ప్రవర్తిస్తుంటే కంగారు పడిపోయాను. ఆఫీస్ పనులు కూడా సరిగ్గా చూసుకొని స్థితికి రావడాన్ని సహించలేకపోయాను. ఓ మూల బిజినెస్లన్నీ దిగజారిపోయాయి. మీ ప్రవర్తనకి కేవలం రేవతే కారణమా అన్న అనుమానమూ వచ్చింది. తర్వాత తెలిసింది మీకు పిల్లల్లేరన్న బాధ విపరీతంగా కుంగదీస్తోందని. దానికి తోడు ఫ్రెండ్ అంటూ ఓ రోగొచ్చి అగ్నిలో ఆజ్యం పోసినట్టు తన ప్రవర్తనతోనూ మాటలతోనూ మరింత కుంగదీశాడు. నాకు దిక్కు తోచలేదు. నా అనునయ వాక్యాలు మిమ్మల్ని ఏమాత్రం మార్చలేకపోయాయి. మనసులో బాధపడుతూనే పరిష్కార మార్గం కోసం అన్వేషించసాగాను. మీకు తెలుసుగా నాకు బుక్స్ రీడింగ్ అంటే ఎంత ప్రాణమో. అలాగే ఏవో మ్యాగజైన్స్ తిరగేస్తుంటే అమర్ ఆర్టికల్స్ కనిపించాయి. అతని ఆర్టికల్స్ చదివి నేనెంతో ఉత్తేజం పొందాను. అతను బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించాడు. అతను నాకో అభిమాన రచయిత అయిపోయాడు. అనుకోకుండా ఓసారి అతని ఫోటో చూడడం సంభవించింది. అంతే, ఎలాగైనా అతన్ని కలిసి మాట్లాడాలని చూశాను. అయితే ఎవరినడిగినా అతని అడ్రస్ కానీ అతని గురించిన వివరాలు గానీ చెప్పలేకపోయారు. అతి ప్రయాసగా అతని అడ్రస్ సంపాదించాను. అతను ఇంట్లో ఓ చిన్న రూంలో ఉంటున్నట్టు, అతనికి ఎలాంటి ఉద్యోగం లేదని తెలుసుకున్నాను. తెగించి ఆ రూం వెతుక్కుంటూ వెళ్లాను. అయితే నేనక్కడికి వెళ్లడం, అప్పుడే అతను ఆటోలో కనుమరుగవడం జరిగింది. అయినా నిరాశపడకుండా మర్నాడు వెళ్ళడిగితే ఆ ఇంటివాళ్లు అతను రూం ఖాళీ చేసి వెళ్ళిపోయాడని చెప్పారు. నేను హతాశురాలనైపోయాను. అతన్ని కలుసుకోవాలని నాలో పట్టుదల మరింత పెరిగింది. అతని కోసం గాలించాను. ఎన్నో రకాలుగా ఎంక్వైరీలు చేశాను. కానీ అతని జాడ తెలియలేదు. చిరాకు, అసహనం అన్నవి తెలియని నాకు ఆ రెండూ ఆక్రమించేశాయి. అయినా నా అన్వేషణ మానలేదు. ఆఫీస్ పనులు, ఇంటి పనులు చూసుకుంటూనే అతని గురించి గాలించాను. ఆ తర్వాత అతని ఆర్టికల్స్ పడతాయేమో అని ఎంతో ఆశగా చూశాను. కానీ మళ్లీ అతని ఆర్టికల్స్ పడలేదు. ఓ రోజు అనుకోకుండా ఓ షాపింగ్ మాల్లో అతన్ని అల్లంత దూరం నుంచి చూశాను. అంతే, నా మొహం వెలిగిపోయింది. పొరుగులాంటి నడకతో అతని దగ్గరికెళ్లాను. అయితే అతను కనుమరుగైపోయాడు. నేను నిశ్చేష్టురాలనైపోయాను. అతను కావాలనే నా నుంచి దూరంగా పారిపోతున్నాడనిపించింది. అలా అనిపించాక నాలో పంతం మరింత పెరిగింది. అయినా ఇంత మహానగరంలో అతన్ని ఎలా పట్టుకోవడం అన్న ప్రశ్న నన్ను కృంగదీసింది. ఏదో తెలియని ఆశతో పిచ్చిదాన్లా కొన్నాళ్లు వెతికాను. అయినా అతను కనిపించలేదు. అతని ఆచూకీ తెలియలేదు. మీ ధోరణి రాను మరింత దారుణంగా తయారైంది. నాలోని ఆరాటాన్ని, అసహనాన్ని గమనించే స్థితిలో కూడా మీరు లేరు. అయితే మనసులోని మార్పు మన వాళ్లెవరూ గుర్తించకుండా జాగ్రత్త పడ్డాను. ఎందుకో నాలో తెలియని అశాంతి పెరిగిపోయింది. ఎవర్నీ ఏనాడూ దూషించి ఎరుగని నేను మనకి పిల్లల్నివ్వని ఆ భగవంతుణ్ణి మనసులోనే తిట్టుకున్నాను. నాలోని లోపానికి నేను బాధపడలేదు. నా దృష్టిలో కంటేనే పిల్లలు కాదు, కనకపోయినా అనాథ బిడ్డలకి తల్లిదండ్రులం కావచ్చు. కానీ మీ దృష్టి వేరు. మీలోని ఆ లోపం ఇంతే ఒట్టుడింతే అన్నట్టు మిమ్మల్ని కుంగదీసింది. గుండెల్లోని బాధ చెప్పుకుని రవంత ఊరట చెందడానికి కూడా నాకెవరూ కనిపించలేదు. అమర్ నాకు ఆత్మీయుళ్ళ అనిపించాడు. అతన్ని కలవాలనుకుని భంగపడ్డాను. ఇంక జీవితం ఇంతే అని సరిపెట్టుకున్నాను. అలాంటి సమయంలో ఓ క్యాంటీన్లో అమర్ కనిపించాడు. నన్ను చూడగానే అతని ముఖం చాటైపోయాడు. కానీ నేను వదల్లేదు. అతని దగ్గరికెళ్ళి వెళ్ళిపోబోతున్న అతని చేయి పట్లాగి మరీ కూర్చోబెట్టాను. అతను నీకు ముందే తెలుసా? చివున తలెత్తి అడిగాడు మాధవ్. తెలుసా ఏమిటి? బాగా తెలుసు. కలిసి తిరిగాం, ఆడుకున్నాం, పాడుకున్నాం, పోట్లాడుకున్నాం. అతనికి నేనంటే చాలా ఇష్టం. అతని స్వభావం, ఆత్మాభిమానం అంటే నాకెంతో ముచ్చట. నేనతన్ని, నన్నతను ప్రేమించుకున్నాం. తన మనసు విప్పి నాతో చెప్పుకునేవాడతను. కాంతి, ఎస్, ప్రేమించుకున్నామంటే షాక్ అయ్యారా? కానీ మీకు షాక్ కలిగించే ప్రేమ కాదు మా మధ్యుంది. మరి ఓ అన్నా చెల్లెళ్ళ మధ్యుండే ప్రేమాభిమానాలు, ఓ ఆత్మీయుల మధ్యుండే చనువు.
కాంతి, వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్? కంపరంగా అన్నాడు మాధవ్. నాన్సెన్స్ కాదు, ఉన్నమాటే. ఎస్, అతను నాకు తోడబుట్టిన వాడి కిందే లెక్క. స్థిరంగా ఉంది కాంతి గొంతు. పిడుగుపడ్డట్టు చూశాడు మాధవ్. నమ్మడం లేదు కదూ? అతను ఎవరనుకుంటున్నారు? ఓరగా చూస్తూ అంది కాంతి. ఎవరు అన్నట్టు భయం భయంగా చూశాడతను. అందరూ చచ్చిపోయాడు అనుకుంటున్న నాని, నా డీరెస్ట్ ఫ్రెండ్ అయిన జానకి తమ్ముడు నాని. వాట్? ఎస్, అతనికి చాలా అభిమానం. ఇల్లు వదిలిపోయాక అతను ఎన్నో కష్టాలు పడ్డాడు. కూలీ నాలీ కూడా చేసి పొట్టపోసుకున్నాడు. కష్టపడుతూనే చదువుకున్నాడు. కానీ ఉద్యోగాల వేటలో అతనికి విజయం లభించలేదు. ఆ నిరాశతోనే తిరుగుతూ ఈ ఊరొచ్చాడు. నేను ఈ ఊళ్ళో ఉంటున్నట్టు అతనికి తెలీదు. నా కంటపడి తప్పించుకోవాలని చూస్తున్న అతన్నాపి అన్ని విషయాలు తెలుసుకున్నాను. బాధపడ్డాను. మనింటికి రమ్మని ఆహ్వానించాను. అయినా అతను ఒప్పుకోలేదు. చివరికి ఉద్యోగం ఇస్తానన్నాను. దానికి ఓ షరతు పెట్టాడు. క్షణం ఆగింది కాంతి. ఏంటా షరతు? ఆతృతగా అడిగాడు మాధవ్. తన గురించి ఎవరికీ చెప్పకూడదని, తను బతుకున్న సంగతే తనని ఎరిగిన వాళ్ళకి చెప్పకూడదని, ఇలాగే మరికొన్ని కండిషన్స్ పెట్టాడు. నేను సరే అన్నాను. అలా మన దగ్గర ఉద్యోగంలో చేరాడు. మా మధ్య ఎంత చనువున్నా, ఎంత బతిమాలినా ఇక్కడ నన్ను మేడం అని తప్ప నా పేరుతో పిలవలేదు. అతనికిచ్చిన మాట ప్రకారం అతని గురించి నేనెవరికీ చెప్పలేదు. అతను స్వతహాగా తెలివైనవాడు, మంచివాడు, చక్కగా చదువుకున్నవాడు. అన్నింటికంటే మించి విశ్వాసం నరాల్లోనూ జీర్ణించుకుపోయినవాడు. అందుకే మనకి అన్ని విధాలా సహకారాలందిస్తూ మన బిజినెస్లు పెరగడానికి తోడ్పడ్డాడు. నాకు అత్యంత ఆత్మీయుడైపోయాడు. కానీ మా ఊరి వాళ్ల కంటపడకుండా జాగ్రత్త పడ్డాడు. అతను నన్ను నిశితంగా గమనిస్తూ నాలో ఏదో మార్పు గమనించాడు. అదే నేనేదో మానసికంగా బాధపడుతున్న సంగతి. తల్లిదండ్రులు సైతం గమనించని నా బాధ అతను గమనించాడు. ఓ రోజు అదే అడిగాడు. ముందుగా నేనేం చెప్పలేదు. కానీ అతనిలోని ఆప్యాయత, ఆతృత చూసి గుండెల్లోని బాధ కాస్త తగ్గించుకోవాలన్న తపనతో అతనితో ప్రమాణాలు చేయించుకున్నాను. నేను చెప్పిన సంగతి బయటవారికి చెప్పకూడదని. అతను ఎన్నో ప్రామిసులు చేశాడు. అప్పుడు చెప్పాను మన ప్రాబ్లం గురించి. అతను ఆలోచనలో పడ్డాడు. నా గురించి కాదు నాన్ని, మా వారి గురించే నేనెక్కువ బాధపడుతున్నాను. వంశం నిలవాలని తప్పించిపోతున్న మా అత్తగారి గురించి బాధపడుతున్నాను అంటూ నా బాధంతా అతని ముందు వెళ్లబోసుకున్నాను. అంతే, అతను నా ప్రాబ్లం తన ప్రాబ్లంగా తీసుకున్నాడు. మర్నాడు ఆనందంగా వచ్చి, మీకు సంతానం కలిగే అవకాశం ఉంది మేడం అన్నాడు. నిజంగానా? నమ్మలేనట్టు అడిగాను. అవును, మన ప్రయత్నం ఫలిస్తే తప్పకుండా మీ వంశం నిలుస్తుంది నమ్మకంగా అన్నాడతను. అతని మాటలు నాకు పన్నీటి చినుకుల్లా తోచాయి. 1000 ఏనుగుల బలం వచ్చినట్లయింది. చెప్పు అన్నాను ఉత్సాహంగా. మీ వారికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. మళ్ళీ నాకు నీరసం ఆవహించింది. అవన్నీ అయ్యాయి అన్నాను నీరసంగా. అలా కాదు, మరోసారి ప్రయత్నిద్దాం. కానీ నా సంగతి అంటే? అదే, నాకసలు ఎగ్గే ఫామ్ అవదని డాక్టర్లు చెప్పారు బాధగా అన్నాను. అయినా మీరు బిడ్డని కనగలరు. ఎలా? నాలో తెలియని ఆతృత, ఆనందం. క్షణం గడిచిన తర్వాత, మీరోసారి మా ఫ్రెండ్ దగ్గరికి రాగలరా అన్నాడు. ఫ్రెండా? ఎవరా ఫ్రెండు? డాక్టర్ యామిని. ఆమె లండన్లో చదువుకుంది. గైనిక్ ప్రాబ్లమ్స్ అన్నీ ఆవిడికి బాగా తెలుసు. అంతేకాదు, మీలాంటి వాళ్లకుండే ప్రాబ్లమ్స్ గురించే ఆమె స్పెషలైజ్ చేస్తుంది. ఓసారి ఆమెను కలిసి మీ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తే ప్రయోజనం ఉండొచ్చు అని అతనన్నమాట మళ్లీ నన్ను దిగుల్లో పడేసింది. మనసు ఎంత చిత్రమైంది. అంతలోనే అందలం ఎక్కుతుంది, మరుక్షణం పాతాళానికి వెళ్ళిపోతుంది. అలాగే అయింది నా పరిస్థితి. సంతానం కలుగుతుంది అని అమర్ చెప్పగానే నాకు సంతానం కలిగినంతగా ఆనందపడిపోయాను. మళ్లీ అతను కలగచ్చు అనగానే నీరసపడిపోయాను. బాధగా నవ్వింది కాంతి. ఊపిరి బిగించి వింటున్న మాధవ్, చెప్పు, మీరు వెళ్ళి డాక్టర్ని కలిశారా? ఆవిడేమంది అన్నాడు ఆతృతగా. లేదు, ఆమెని కలవాలంటే మీరు రావాలి. కానీ ఈ టెస్టులతోనూ, డాక్టర్ మాటలతోనూ, లోకం చూసే చూపులతోనూ మీరెంత గాయపడున్నారో నాకు తెలుసు. అందుకే మీకు తెలియకుండా చెయ్యాలి ఏదైనా అని నిర్ణయించుకున్నాను. ఎలా? వినండి అమర్తో అన్నాను. అమర్, డాక్టర్ యామినిని కలవడానికి నాకేం అభ్యంతరం లేదు. ఆవిడేం చెప్పినా చేయడానికి అభ్యంతరం లేదు. కానీ ఈ విషయం మా వారికి తెలియకూడదు. అతను తెల్లబోయాడు. సార్కి తెలియకుండానా? అదెలా కుదురుతుంది అన్నాడు అయోమయంగా. అదే ఆలోచించు. ఇంకా పిల్లల గురించి ఆయన దగ్గర నేను మాట్లాడలేను. ఆయన విసిగిపోయి ఉన్నారు. అదేంటి, సంతానం కలగచ్చంటే ఆయనకి ఆశ ఉంటుందిగా. అవన్నీ ఒకప్పుడు. ప్రస్తుతం దాని గురించి మనసులో మదన పడుతున్నారే తప్ప బయటికి చెప్పడం లేదు.
ముఖ్యంగా తన లోపం గురించి ఇతరులకి తెలియడం ఆయనకిష్టం లేదు, నాకు ఇష్టం లేదు. ఆలోచనలో పడ్డాడతను. ఏదో ఉపాయం ఆలోచించు నాని అన్నాను వేడుకోలుగా. ఎక్కువగా అమరని పిలిచినా ఎప్పుడైనా నాని అని కూడా పిలుస్తుంటాను. అతను ఆ పేరుని మర్చిపోమని చెప్పినా. నిజమే, నాని అన్న పేరు నీకు బాగా తెలిసిన పేరు, ఇష్టమైన పేరు భారంగా అన్నాడు మాధవ్ విషయం వినాలని తొందరపడుతూనే. నా తపన గమనించాడతను. పోనీ సార్తో నేను మాట్లాడినా అన్నాడు మెల్లగా. అమ్మో వద్దు కంగారుగా అన్నాను. అతను మౌనంగా ఉండిపోయాడు. అమర్, చెప్పండి మేడం. ఏం జరిగినా ఆయనకి తెలియకుండానే జరగాలమర్ దీనంగా అన్నాను. అది కష్టమనుకుంటాను మేడం. అయినా తప్పదు, చెప్పానుగా. ఆయన నాలా కాదు, చాలా సెన్సిటివ్. అతను మాట్లాడలేదు. అతని మౌనం నన్ను కంగారు పెట్టింది. చెప్పడం ఆపి వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది కాంతి. మాధవ్ గుండె వేగంగా కొట్టుకుంది. ఆతృత పెరిగింది. ఎందుకో ఒళ్ళంతా చిరు చెమట పట్టింది. చెప్పు కాంతి, తర్వాత ఏం జరిగింది? మొహానికి పట్టిన చెమటల్ని తుడుచుకుంటూ అసహనంగా అడిగాడు. కాంతి మళ్లీ మామూలుగా కూర్చుంది. లేచి మంచినీళ్లు తాగి మళ్లీ మొదలుపెట్టింది. అమర్ మౌనాన్ని ఆమె భరించలేకపోయింది. తెలియని భయానికి లోనైంది. ఏమిటమర్, ఏంటి ఆలోచిస్తున్నావు? అంది ఉద్వేగంగా. నేను ఈ విషయం యామినితో చెప్పలేదు మెల్లగా అన్నాడు అమర్. ఏ విషయం? అదే, మీ వారికి తెలియకుండా. సగంలో ఆపేశాడతను ఏదో చెప్పలేనట్టు. మరేం చెప్పావు? ఆతృతగా అడిగింది కాంతి. విషయం చెప్పి తన దగ్గరికి మీ ఇద్దరినీ తీసుకొస్తానని చెప్పాను. ఆయన రాకపోతే కుదురుతుందంటావా? దిగులుగా అంది కాంతి. అది యామిన్తో మాట్లాడాలి. మాట్లాడదాం. మీరొస్తారా? వస్తాను. కానీ ఆయనకి తెలియకుండా ఎలా వెళతామనా? కాదు, ప్రస్తుతానికి ఈ విషయం రహస్యంగానే ఉంచుతారు. కానీ తర్వాతైనా ఈ విషయం తెలియకుండా ఉండదుగా. అప్పుడు తెలిస్తే? తెలియని మేడం. అవునా మరి, ఆయనేమనరు. ఫలితం కనిపించాక ఒకవేళ ఆయనేమన్నా నేను పట్టించుకోను ఉత్సాహంగా అంది కాంతి. అది కాదు మేడం, తనకి తెలియకుండా ఇంత పెద్ద ప్రయత్నం, అది రిస్క్తో కూడుకున్న ప్రయత్నం చేస్తే సార్ మందలించకుండా ఉంటారంటారా? అనుమానంగా అన్నాడు అమర్. కాంతి నవ్వేసింది. చెప్పానుగా, ఆయన ఏ శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అంది స్థిర స్వరంతో. ఆమె ధైర్యానికి విస్తుపోయాడతను. అవును అమర్, ఆయనకి సంతానం కలగాలి, ఆయన వంశం నిలవాలి. నలుగురిలోనూ ఏదో తప్పు చేసినట్టు తలదించుకుని తిరిగే ఆయన సగర్వంగా తలెత్తుకుని తిరగాలి. దానికోసం నేను ఏమైనా చేస్తాను అంది కాంతి ఒకలాంటి ఉద్వేగంగా. అతని కళ్లల్లో రకరకాల భావాలు దోబూచులాడాయి. రియల్లీ యు ఆర్ గ్రేట్ మేడం అన్నాడు మెచ్చుకోలుగా. మేడం కాదు, ఇప్పుడైనా పేరు పెట్టి పిలు నవ్వుతూ అంది కాంతి. నో, మీరిప్పుడు నా యజమాని భార్య, మా ఎండి. మిమ్మల్ని ఇలాగే పిలవాలి. అదీగాక నా గురించి సార్కి మీరు చెప్పలేదు కదా అన్నాడు అతను కూడా నవ్వేస్తూ. కాంతి రెట్టించలేదు. అతనికి థ్యాంక్స్ చెప్పి పంపించేసింది. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు సాయంత్రం అవుతుందా, ఎప్పుడు డాక్టర్ యామినిని కలుస్తానా అనుకుంటూ క్షణాలు గడిపింది కాంతి. అనుకున్నట్టే మర్నాడు అమరతో కలిసి యామిని దగ్గరికి వెళ్ళింది కాంతి. అమరతో వచ్చిన కాంతిని ఆప్యాయంగా ఆహ్వానించింది డాక్టర్ యామిని. యామిని, నేను చెప్పానే మేడం కాంతి అని, ఆవిడే ఈవిడ అంటూ ఒకరినొకరికి పరిచయం చేశాడు అమర్. మీ గురించి అమర్ ఎప్పుడూ చెప్తాడు మధురంగా నవ్వుతూ తన ఇంట్లోని పర్సనల్ రూంలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టింది యామిని. యామిని అందం, ఆకర్షణ, మాట తీరు చూసి ముచ్చట పడిపోయింది కాంతి. అమర్ మీ గురించి చెప్పినప్పుడు మీరింత చిన్నవారని, ఇంత అందంగా ఉంటారని ఊహించలేదు మెచ్చుకోలుగా అంది కాంతి. యామిని కాస్త సిగ్గుపడింది. అతిథి మర్యాదలు పూర్తయ్యాక విషయంలోకొచ్చారు. కాంతి పాత రిపోర్ట్ ఇస్తూ కేసుని గురించి వివరించింది. భర్తకి తెలియకూడదన్న విషయాన్ని కూడా అభ్యర్థనాపూర్వకంగా చెప్పింది. కాని ఆయన మందులు వాడాలి ఏదో ఆలోచిస్తూ అంది యామిని. ఆయనకి తెలియకుండా వాడతాను, ఇంజెక్షన్స్ చెయ్యాలా? ఆతృతగా అడిగింది కాంతి. టాబ్లెట్స్ కూడా వాడొచ్చు, కానీ ఆయన స్పెర్మ్ తీసుకొస్తుండాలి. ఎలా? అది నాకొదిలే యామిని గబాలన్నాడు అమర్. త్రుళ్ళిపడి చూశారు ఆడవాళ్ళిద్దరూ. పర్లేదు, ఈవిడ నాకు మేడం కాదు, ఓ ఆత్మీయురాలు కూడా మెరుస్తున్న కళ్లతో అన్నాడతను. సరే, ముందు ఆయన స్పెర్మ్ చూసి జీవకణాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకుని ట్రీట్మెంట్ మొదలు పెడదాం. మరి నా సంగతి? ఆతృతగా అడిగింది కాంతి. యామిని మొహంలో నీలి నీడలు ఆక్రమించాయి. సారీ కాంతిగారు, మీకు ఎగ్ ఫామ్ అవడానికి మందులు వాడారు, అయినా ఫలితం లేదు. ఇంకా ఫామ్ అవదని రిపోర్ట్లో ఉంది. అవడానికి అవకాశం లేదు కూడా
అంది లోగొంతుకుతో. మరెలా? కాంతి మొహం వెలవెలపోయింది. ఓసారి మేడం గారిని కూడా ఎగ్జామిన్ చేయకూడదు ఆశగా అన్నాడు అమర్. చూద్దాం అంది యామిని. కానీ అది కేవలం అతని తృప్తి కోసమే అన్నట్టు మిగతా ఇద్దరికీ అర్థమైపోయింది. మీ లోపం కూడా సరిచేయగలిగితే వెల్ అండ్ గుడ్, ఒకవేళ చేయలేకపోతే మాత్రం వేరే మెథడ్స్ ఆలోచించాలి అంది యామిని. మా వారికి మళ్ళీ పెళ్లి చేయమనా? లాభం లేదు డాక్టర్, ఆయన ఒప్పుకోరు. ఆయన ఒప్పుకున్నా మా అత్తగారు మా పేరెంట్స్ ఒప్పుకోరు భారంగా అంది కాంతి. అది కాదు, అసలు మరో స్త్రీ మీ వారి జీవితంలోకి రాకుండానే మనం ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. అంటే మా వారి స్పెర్మ్ వేరే ఆమెకి? నోనో, మీ వారి బిడ్డకి మీరే జన్మనిస్తారు. అదెలా? అయోమయంగా అంది కాంతి. ఓ డోనర్ కావాలి, అంటే తన అండాన్ని డొనేట్ చేయగల స్త్రీ కావాలి. ఆ అండాన్ని మీ వారి స్పెర్మ్లోని జీవకణాల్ని ఫెర్టిలైజ్ చేసి ఇన్క్యుబేటర్లో ఉంచి అది ఫలదీకరణ చెందాక మీ యుట్రస్లో అమరుస్తాం. ఆ తర్వాత గర్భం నిలిచిందో లేదో చూస్తాం. ఒకసారి నిలవకపోతే మళ్ళీ మళ్ళీ చెయ్యాలి. నిలిస్తే మాత్రం ఒక్క ఎగ్ విషయంలో తప్ప మిగతా విషయాలన్నింటిలోనూ తల్లిపాత్ర మీదే అవుతుంది నవ్వింది యామిని. కాంతి కళ్ళల్లో ఆనందం కదలాడింది. అంటే 9 నెలలు మోయడం, బిడ్డకి మీ రక్తమాంసాలతో మీ ఊపిరిపోసి జన్మనివ్వడం అంతా మీ ద్వారానే జరుగుతుంది. కానీ డోనర్ దొరకాలిగా. కాంతి మాటలు పూర్తి కాకుండానే అంది యామిని. అది నాకు వదిలేయండి. నా భర్త తండ్రి కావడానికి నేనెన్ని పాటలైనా పడతాను, ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను ఒకలాంటి ఉద్వేగంతో అంది కాంతి. సరే, రేపు మీ వారి స్పెర్మని పంపుతారా? ఇది ఎంత తొందరగా జరిగితే అంత మంచిది. అలాగే. ఓసారి మేడం గారిని ఎగ్జామిన్ చెయ్యామిని. అమర్ గొంతులో ఆతృత. అలాగే రండి అంటూ కాంతిని ఓ రూంలోకి తీసుకెళ్లి కాసేపు తర్వాత బయటకొచ్చారు యామిని, కాంతి. ఇంక వెళదామా అంది కాంతి. వెళ్ళిరండి అన్నట్టు నవ్వింది యామిని. డాక్టర్, ఈ విషయం మన మధ్యనే ఉండాలి ప్లీజ్. తప్పకుండా. అమర్ నాకు ఆత్మీయుడు, తనకి ఆత్మీయులైన వారు మీరు ఆత్మీయులే మనస్ఫూర్తిగా అంది యామిని. థ్యాంక్ యూ వెరీ మచ్. 2 చేతులు జోడించంది కాంతి. నోనో, మీరు నాకు థ్యాంక్స్ చెప్పకండి. నేను మీకన్నా చిన్నదాన్ని, నాకు నమస్కరించకూడదు. కాంతి 2 చేతుల్ని కలిపి పట్టుకుంటూ చనువుగా అంది యామిని. కాంతికి వారిద్దరి పట్ల అంతులేని నమ్మకం, అభిమానం ఏర్పడ్డాయి. కృతజ్ఞతగా చూస్తూ లేచింది. అమర్ని, కాంతిని కారు దాకా పంపి వెనక్కొచ్చేసింది యామిని. అన్నట్టే మర్నాడు కాంతిచ్చిన స్పెర్మని చాటుగా తీసుకొచ్చి యామినికి అందించాడు అమర్. అది చూశాక రవ్వంత ఆశ కలిగిందేమో. యామిని ట్రీట్మెంట్ మొదలుపెట్టింది. తరచూ ఏవేవో టాబ్లెట్స్ అవి తెచ్చి ఎవరికీ తెలియకుండా కాంతికిచ్చాడు అమర్. క్రమం తప్పకుండా అవి భర్త శరీరంలో చేరేలా చూసేది కాంతి. మధ్య మధ్య మాధవ్ స్పెర్మ్ టెస్ట్ కూడా జరిగేది. అతనిలోని జీవకణాలు పెరుగుతున్నాయని యామిని చెప్పిన మాట విన్న కాంతికి లోకాన్ని జయించినంత ఆనందం కలిగింది. ఆమెకి తెలియకుండానే ఉత్సాహంతో తుళ్ళిపడింది. మునిపటికన్నా యాక్టివ్గా ఉండేది. అలాంటి సమయంలో తమ ఆఫీసులో పనిచేసే రేవతిని గురించి పిడుగులాంటి వార్త వింది. అంతే, ఎక్కడి పనులక్కడ వదిలేసి అమర్తో కలిసి రేవతిని చూడ్డానికి వెళ్ళింది. ఆమెను చూసి మరింత కుంగిపోయింది. రేవతి భయంకరమైన గుండె జబ్బుతో బాధపడుతోంది. ఏదో వేరే కారణం చెప్పి సెలవు పెట్టిన రేవతి దారుణమైన గుండె జబ్బుతో మరణానికి చేరువలో ఉండడాన్ని చూసి తట్టుకోలేకపోయింది. రేవతి, ఎలా ఉందమ్మా? తడి కళ్లతోనే ఆమె తల నిమురుతూ అంది. దిక్కుముక్కు లేనట్టు ఒంటరిగా పడున్న తనని చూడ్డానికి వెతుక్కుంటూ వచ్చిన కాంతిని చూసి ఆశ్చర్యపోయింది రేవతి. దుఃఖం కూడా వచ్చింది ఆమెకు. మృత్యు రాక కోసం ఎదురుచూస్తున్నాను మేడం అంది గద్గద స్వరంతో. ఇంత జబ్బుని నీలో దాచుకుని బాధపడకపోతే ఎవరికైనా? నాకెవరూ లేరు మేడం. రేవతికి ఏడుపు వచ్చేసింది. మేం కూడా లేమా? మేడం? అవును రేవతి, చాలా రోజులుగా మా సంస్థలో పనిచేస్తున్నాం. మేము ఎలాంటి వాళ్లమో కూడా నీకు తెలుసు. అలాంటప్పుడు నీ బాధ మాకు చెప్పచ్చుగా. ఆమె మాట్లాడలేదు. డాక్టర్కి చూపించుకున్నావా? ట్రీట్మెంట్ తీసుకున్నావా? ఆతృతగా అడిగింది కాంతి. చేతనైనంతలో తీసుకుంటున్నాను కానీ నా శక్తికి లొంగనంటోంది రోగం బలవంతంగా నవ్వింది రేవతి. అయితే ఇప్పుడు మందులేవి వాడడం లేదా? విస్మయంగా అంది కాంతి. వాడుతున్నాను, కానీ అవి తాత్కాలికమే. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. ఈ రోజుల్లో గుండె తీసి మరో గుండె అమరుస్తున్నారు. అలాంటిది నీ జబ్బు తగ్గకపోవడమేమిటి? పద, డాక్టర్ దగ్గరికి వెళదాం. చనువుగా ఆమెని మందలించింది కాంతి. లాభం లేదు మేడం, ఇది మామూలు జబ్బు కాదు. చాలా ఏళ్ల క్రితం గుండెకు తగిలిన బలమైన దెబ్బే ఇప్పుడు నా పాలిట మృత్యువే కూర్చుంది భారంగా అంది రేవతి.
గుండెకి దెబ్బ తగిలిందా? అవును మేడం, అదెప్పటి మాటో. రేవతి భారంగా వెనక్కి వాలింది. ఎలా ఎలా తగిలింది? ఆతృతగా అడిగాడు అమర్. అంతదాకా మామూలుగా మాట్లాడిన రేవతి త్రుళ్ళిపడ్డట్టయి, సారీ, మనసు ఆధీనం తప్పి ఏదేదో వాగాను, అవన్నీ మరిచిపోండి. అరే, నిల్చునే ఉన్నారు, కూర్చోండి అంది కంగారుని కప్పిపుచ్చుకుని బలవంతంగా నవ్వుతూ. కాంతిమొహం గంభీరంగా అయిపోయింది. అయితే మేం నీకేమీ కామా? అంది ఆమె కళ్ళలోకి చూస్తూ. అబ్బే, అది కాదు. ఎవరికైనా ఆనందాన్ని పంచాలే గాని ఆవేదనని బాధల్ని పంచకూడదని నా ఉద్దేశం. పర్లేదు, చెప్పు. నేను నీ తోడబుట్టిన దాన్ననుకుని నీ బాధని నాతో చెప్పు. నీకు నేను సాయం చేస్తాను. నీకు నేను ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ అనునయంగా అంది కాంతి. ఆమె మాటలు రేవతికి ఆనందాన్ని కలిగించాయి. చెప్పు, నీ గుండెకి దెబ్బెలా తగిలింది? ఆతృతగా అంది కాంతి. ముందు కూర్చోండి అంది రేవతి కాస్త ఆయాసపడుతూ. కాంతి ఆమె మంచం మీద, అమర్ పక్కనే ఉన్న కుర్చీలోనూ కూర్చున్నారు.